చంద్రశేఖర్ వస్తున్నాడు. చేతిలో ఫైల్ ఉందంటే గడిచిపోయిన దరిద్రాన్ని దుమ్ము దులుపుకొని తీసుకొస్తున్నాడనిపిస్తుంది. రాని రాని చెప్తా వీడి పని. ఏమయ్యా శేఖర్, హడావుడిగా వస్తున్నావు? ఎండ ఎక్కువైందా ఏంటి? ఎండా గాలివాన ఏది లెక్క చేయను మేడం. నువ్వు కార్యదక్షత కలవాడవని నాకు తెలుసులేవయ్యా. మెళ్ళో సర్టిఫికెట్ లేదు గాని నువ్వెంత పట్టుదల గలవాడివో నాకు తెలీదా ఏంటి? పట్టు వదల్ని విక్రమార్కుళ్ళా తిరుగుతూనే ఉంటావు. ఏంటది చేతిలో? అక్కకివ్వాలా? ఇటివు, నేనిస్తాను. మేడంకి నేనే ఇస్తాను మేడం. ఎవరిస్తే ఏంటిలే శేఖర్, ఇటివు. మీరిస్తారు, నేనైతే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సార్, ఎండను పడొచ్చారు, మంచినీళ్ళు తీసుకోండి. ఓయ్, నేనిక్కడ మాట్లాడుతున్నాను కదా, నేను చెప్పిన పని చెయ్యరు గాని చెప్పకుండానే మర్యాదలు మాత్రం బాగా చేస్తారు. విజయ్, నాకొద్దులే, నువ్వెళ్ళు. అబ్బా, అయ్యో, ఏంటి మేడం? సారీ మేడం. ఏయ్, ఏంట్రా సారీ? భవానీ మేడం, ఎందుకు కొడుతున్నారు? నీళ్లు ఒలకపోయడం చూసావు కదయ్యా. మీరే కాలు అడ్డు పెట్టడం వల్ల అలా జరిగింది. ఇది మరీ బాగుంది. బంగారం లాంటి చీరను ఎవరైనా పాడు చేసుకుంటారా? మీరు ఎంతకైనా దిగజారుతారు మేడం. నోరు మూసుకో, ఎక్కువ మాట్లాడకు. భవానీ, అక్క వచ్చావా? రాక్క. పనివాళ్లు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు, అందుకే గద్దించాను. దానికి శేఖర్ నోరు పారేసుకుంటున్నాడు. షట్ అప్. నువ్వు ఏం చేశావో నాకు తెలీదనుకుంటున్నావా? ఈ ఇంట్లో సీసీ కెమెరాస్ ఉన్నాయన్న సంగతి మర్చిపోయి అదుపు తప్పుతున్నది నువ్వు. శేఖర్, వెళ్ళిన పనేమైంది? మేడం, గని ఆధార్ కార్డు సంపాదించాను, చూడండి. ఇందులో అడ్రస్ కూడా ఉంది. అక్కడ లేడా? లేదు మేడం. పైగా ఈ కార్డు చాలా ఏళ్ల క్రితంది. ఇప్పుడు తను ఎలా ఉన్నాడో గుర్తుపట్టడం కూడా కష్టం. అఖిలక్క గని ఎక్కడ పనిచేసి ఎటు వెళ్లిపోయాడు అని కూడా చెప్పాక నువ్వు ఆధార్ కార్డు పట్టుకొచ్చి అది కూడా పాతదంటున్నావంటే ఇంకేం పనిచేసినట్టు? పాతదే అయినా అథెంటికేషన్ వల్ల కానీ బయోమెట్రిక్ ఉండే కంపెనీలో పనిచేస్తుంటే ఈజీగా ఎక్కడున్నాడో మనం కనిపెట్టేయచ్చు మేడం. ఆధార్ కార్డు వల్ల అన్ని ఉపయోగాలున్నాయి మేడం. నిజమే, నేనంత లోతుగా ఆలోచించలేదు. వీడు సామాన్యుడు కాడు, కొట్టుకుపోయిన దరిద్రాన్ని పట్టుకొచ్చేలా ఉన్నాడే. నీ ఆలోచన బాగుంది శేఖర్. అయితే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు లింక్ ద్వారా గని ఎక్కడ పనిచేస్తున్నాడో ఫైండ్ అవుట్ చేయాలి. అతని భార్య పిల్లల ఆధార్ కార్డులు కూడా సంపాదించాలి. ఏ ఒక్కరు దొరికినా ఈ ఇంట్లోకి వాళ్ళు వచ్చేస్తారు. గోడలకుండే నా కొడుకు కోడలి ఫోటోలు సజీవంగా ఉండాలి అంటే ఆ రక్త సంబంధం మళ్ళీ ఈ ఇంట్లోకొచ్చి
కొత్త బంధాన్ని కలుపుకోవాలి. ఇది నా కోరిక. తప్పకుండా నెరవేరుతుంది మేడం. ఆ గనిగాడికి కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చి ఏ సంబంధాన్ని సృష్టిస్తారో. నా మనవరాలి జీవితం విస్తరకు కాకూడదంటే ఈ ప్రయత్నాలన్నిటికీ గండి కొట్టాలి. శేఖర్, చెప్పండి మేడం. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింకప్ చేస్తారు. ఎస్ మేడం. బ్యాంకు ఖాతాల్లో గని ఫోటో వివరాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ వేలో ప్రయత్నిస్తే వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో కూడా సంపాదించొచ్చు. కరెక్ట్ మేడం. 3 రోజులు ఆ వివరాలు మీకు ఇస్తాను. ఖర్చులకు డబ్బులు తీసుకెళ్ళు, అకౌంటెంట్కి చెప్తాను. అలాగే మేడం. అక్క, ఇలాంటి చిన్న చిన్న వాటికి లక్షలిస్తే ఎలాగక్కా? ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి క్యాబుల్లో తిరిగావని బిల్లు రాస్తారు. ఎంత రాస్తారు? 100 అయిన చోట 1000, 1000 అయిన చోట 10,000 అని రాస్తారక్కా. శేఖర్ 1,00,000 రాయాలని నా కోరిక. అవును భవానీ, ఎంతిచ్చినా అలాంటి వ్యక్తి దొరకడు. ఇన్నాళ్లైనా మర్యాదగా మనిషిగా ఉన్నాడు. నువ్వు తోడికోడలువైనా చాలా దిగజారి ప్రవర్తిస్తున్నావు. నేనేం చేశానక్కా? వయస్సుతో పాటు బుద్ధి కూడా పెరగాలి. నువ్వు పనివాళ్ల మీద జులుం ప్రదర్శించడం నేను చూస్తూనే ఉన్నాను. జాగ్రత్తగా ఉండు. అందరూ వినండి. క్లాస్లో ఆడితే నేను చెప్పిన ఆటే ఆడాలి. ఏంటి నీ రౌడీయిజం? లేదు, నేను చెప్పిన ఆటే ఆడాలి. లేదు, నేను చెప్పిన ఆటే ఆడాలి. క్లాస్లో ఏం ఆటలే? ఎంచక్క పక్క బ్రాంచ్ వాళ్ళ లవ్ స్టోరీస్ వినడం, లెక్చరర్స్ మధ్య జరిగే ఇష్యూస్ చెప్పడం, బోర్ కొట్టించిన గాసిప్స్, ఇలాంటివి చెప్పుకోవాలి గాని. నేను ఆడని గేమ్, నాకు నచ్చని గేమ్ మీరెట్లా ఆడతారో నేను కూడా చూస్తా. ఆడండి, ఆడండి. ఎందుకే సౌందర్యతో పెట్టుకుంటారు? దానికి పిచ్చెక్కితే ఏం చేస్తుందో దానికే తెలీదు. వదిలేయండి. సరే, తనకి నచ్చింది ఆడదాం. ఏం చేద్దాం? సరే, ఓకే, ఆడదాం ఆడదాం. అట్లా రండి దారికి. నేనీరోజు మీకు ఏకదం ఆట నేర్పిస్తా. ఏంటి ఆట? స్లాప్ ఆర్ పించ్. స్లాప్ ఆర్ పించా? ఇదే మాటే. చూసారా, అప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో. నువ్వు రావు. బెండవు. నేను ఈ 5 వేళ్లలో ఒక వేలుతో వీపు మీద టచ్ చేస్తా. తర్వాత నువ్వు తిరిగి ఏ ఫింగర్ అనేది కనిపెట్టాలి. ఓకేనా? రాంగ్ ఫింగర్ పట్టుకుంటే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి స్లాప్ కొట్టాలి. అదే బెండైన వాళ్ళు గెలిస్తే ఆ ఓడిన వాళ్ళని పించ్ చేయాలి. ఎట్లుంది? హే, మస్తుంది కదా? సూపర్. ఇందాక క్లాస్ లో ఎవరైనా దీన్ని చూసి నవ్విన వాళ్ళున్నారా? వాళ్ళ చెంపలో ఈరోజు బూరిల్లా పొంగిపోవడం ఖాయం. ఈ గేమ్ ఏదో తేడాగా ఉంది. మేం డ్రాప్. ఇది గేమే, మరేమంత గట్టిగా కొట్టలే. నీకంత డౌట్ గా ఉంటే నేనే ఫస్ట్ బెండ్ అవుతా. రండి. కరెక్ట్ చెప్పానా? ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇలాంటి గేమ్స్ నువ్వు నేను ఆడితే కదా మనకి చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఇదే మాట ఒక 3 నిమిషాల తర్వాత చెప్పి చూద్దాం. ఏంటి బెట్టా? బెట్ కాదు, ఛాలెంజ్. ఈ సౌందర్య ఇట్లాంటి గేమ్స్ లో ఛాంపియన్. జస్ట్ ఫింగర్ టచ్ చెప్పలేకపోతే ఈ చైత్ర ఎందుకు?
ఏ ఫింగరు చెప్పు. యునో మన హ్యాండ్స్ లో ఫింగర్స్ అన్నిటి స్ట్రెంగ్త్ ఒకేలా ఉండవు. నువ్విప్పుడు నన్ను టచ్ చేసిన ఫింగర్ ప్రెషర్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంది. అంటే ఖచ్చితంగా నువ్వు ఈ బొటన్ వేలుతోనే టచ్ చేశా. చంద్రిక విన్నవా? ప్రెషర్ స్ట్రెంగ్త్ అంట. భలే చెప్పింది కదా. నువ్వు సూపర్. భలే చెప్పావి. రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ రాంగ్? అవునే రాంగ్. ఏంది? ఓహో, డ్రీమ్ వేసుకున్నావా? ఎట్లుంది? ఈ ప్లేస్ లోకి నువ్వొస్తావా? నేనొస్తాను, నువ్వు ఆడతావా? ఏంటి ఇది క్లాస్ రూమ్ అనుకున్నావా లేక మీ వీధి అనుకున్నావా? పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతున్నావు. ఏవ్రా పిచ్చాటలు? దమ్ముంటిని వాడ్రా. నా తాడు గెలువు చూద్దాం. నేను గెలిస్తే చెంపదెబ్బ, నువ్వు గెలిస్తే పించు. చెంపలు బూరెల్లా పొంగిపోతాయి రోయ్. ఆ తర్వాత ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తిన్నానని నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకోకు. అయ్య బాబోయ్, క్రిష్ చూసావా దీని కామెడీ టైమింగ్? పంచ్ డైలాగులు హీరోలు చెప్పాలే, నీలాంటి కామెడియన్లు కాదు. మాటలేనా మొదలు పెట్టేదేమైనా ఉందా? ఓసోస్ చాలా తొందరగా ఉంది పెట్టా. నువ్వు గెలిస్తే చెంప దెబ్బ, నేను గెలిస్తే చెంప మీద ముద్దు పెట్టాలి. ముద్ద ముద్ద. మీ అందరి నోళ్ళు దెబ్బకి మూయిస్తా. ఓయ్ సూర్య, షెడ్డుకు పోయి నీ ఫ్రెండ్ చెంపలకి కాపడం పెట్టడానికి వేడి నీళ్ళతో రెడీగా ఉండు. హే, నువ్వు స్టార్ట్ చేయవే జలగండ్రి. నీ పొడి అయిపోయిందిరా ఈరోజు. అది చూద్దాం కానీ. బొంగు. ఏరా బాబ్జీ, ఏ వేలు చెప్పుకో చూద్దాం. చెప్పు త్వరగా. నా 5 వేళ్ళు నీ చెంపను తాగడానికి ఆరాట పడుతున్నాయి. ఓసే ఓసే ప్లీజ్ సౌందర్య, గట్టిగా కొట్టమాకి ప్లీజ్. నా బంగారం కదా, నా బుజ్జి కదా, ప్లీజ్ ప్లీజ్. నా చేయి దురద పెడుతుందిరా. త్వరగా కానివ్వు. త్వరగా త్వరగా. ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. సూపర్ బ్రో. ఏంటే
షాక్ అయ్యావా? క్విజ్ లెఫ్ట్ సైడ్ పెడతావా రైట్ సైడ్ పెడతావా? ఫ్రెండ్స్ భయపడుతున్నట్టుంది. సరేలే ఇంకో ఛాన్స్ ఇద్దాం మన ఛాంపియన్ సౌందర్య గారికి. లెట్స్ ప్లే బంగారం. అప్పుడే పెట్టేశావా? చాలా కష్టంగా ఉంది సౌందర్య. ఈసారి నీ టచ్ ఏ వేలు పట్టుకోవాలో అర్థం కావట్లేదు. చా, అనవసరంగా నీకు సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశా. త్వరగా త్వరగా. ఏ వేలు పెట్టావే? అభిని కిస్ చేయాలి. అభి గారు, దాని సైడ్ నుంచి నేను సారీ చెప్తున్నాను. అందరిలో అలా కిస్ చేస్తే అది వాళ్ళ నాన్నకి తెలిస్తే ప్లీజ్ అభి గారు. ఏ వాణి బత్వాలుడేందే? సరే ముచ్చటిగా 3సారి ఆడదాం. గెలిస్తే అన్ని చెల్లు. మరి ఓడిపోతే 3 ముద్దులు, సరేనా? సచ్చినోడా, ఇట్లా కనిపెడుతున్నావురా? ఏంటే భయం వేస్తుందా? భయం ఎందుకు? నేను రెడీ. అవునా? అవును. సరే ఆడదాం. Yes! Super bro! Super Abhi! రెండు ముద్దులు 2 చెంపల మీద సరే, ఇంకోటి ఎక్కడ పెడతావు? నీ నాటకాలు నాకు తెలుసురా. ఇక్కడెవరు నీకు హింట్ ఇస్తున్నారు కదా? ఒకరి హెల్ప్ తీసుకునే అవసరం నాకంటే. రా పెట్టు, రా ముద్దు పెట్టు. కమాన్ పెట్టు. వద్దు. కమాన్ సౌందర్య. హలో రా, వచ్చి ముద్దు పెట్టు.
ఇంతమంది ముందు ఒక ఆడపిల్లని ముద్దు పెట్టమనడానికి నీకు